నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడులేంటి? దానికి కారణాలేంటి? అదేవిధంగా బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది? దాని చరిత్ర ఏంటి? భారత్, బంగ్లాదేశ్ యొక్క సంబంధాలేంటి? ఇవన్నిటిని కూడా ఈ వీడియోలో చూద్దాం. 1947లో భారతదేశం స్వతంత్రం ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా పాకిస్తాన్‌కి కూడా స్వాతంత్రం వచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2 కూడా ఒకే దేశంగా ఉండేవి. అయితే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ప్రకారం వార్ ద్వారా ఈ యొక్క బంగ్లాదేశ్ అనేటువంటిది పాకిస్తాన్ నుంచి విడిపోయింది. అలా విడిపోవడానికి భారతదేశం మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడమే కాకుండా పాకిస్తాన్‌తో చాలా బలమైనటువంటి యుద్ధం చేసింది. పాకిస్తాన్‌ని ఓడించి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి కృషి చేసింది. అకార్డింగ్ టు న్యూయార్క్ టైమ్స్ ప్రకారము 2031 మంది సైనికులు, భారతదేశ సైనికులు ఆ యొక్క బంగ్లాదేశ్ లిబరేషన్ వార్‌లో చనిపోయారు. అంటే ఎంత భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో చూడండి. ఆనాడు బంగ్లాదేశ్ ఏర్పాటైన తర్వాత బంగ్లాదేశ్, భారత్ అనేటువంటివి మంచి సంబంధాలనే కలుపుతూ ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీ మనకి అంటే భారతదేశానికి చాలా సన్నిహిత దేశంగా బంగ్లాదేశ్‌ని తీర్చిదిద్దాయి. అయితే బంగ్లాదేశ్‌లో మరొక పార్టీ ఉంది. అది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దాని యొక్క అధ్యక్షురాలు ఖలీదా జియా. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అదేవిధంగా బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మొదటి నుంచి కూడా పాకిస్తాన్‌కి మద్దతుదారులు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవామీ లీగ్ కంటిన్యూస్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, వీరు భారతదేశానికి మంచి మద్దతుదారులుగా ఉండడము, భారత్ కూడా బంగ్లాదేశ్‌ని ఒక చిన్న దేశంగా చూడకుండా ఒక క్రియాశీలకమైన దేశంగానే చూస్తూ వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో మనకి మంచి వాణిజ్య వ్యాపారం అనేటువంటిది ఉంది. అదేవిధంగా మనకు బోర్డర్ ఏరియాస్, మన యొక్క రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ ఈ అన్ని రాష్ట్రాలు కూడా సుమారు 4, 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్ తోటి బోర్డర్‌ని పంచుకుంటాయి. కాబట్టి ఆ రాష్ట్రాలలో ఎటువంటి హింస జరగకుండా బంగ్లాదేశ్‌కి మనకి సహాయం చేస్తూ బంగ్లాదేశ్‌ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్నాం. అయితే ఒక పక్కన 1971లో ఈ యొక్క బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు కూడా బంగ్లాదేశ్‌ని ఇస్లామిక్ రాజ్యంగా తీర్చిదిద్దాలనేటువంటి కాన్సెప్ట్ తోటి కొంతమంది రాడికల్ ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పనిచేస్తున్నాయి. ఆ పనిలో భాగంగా ఆనాడు 20% ఉన్నటువంటి హిందూస్ బంగ్లాదేశ్‌లో ఈనాడు 7%కి రావడానికి కారణం. అదేవిధంగా క్రిస్టియన్స్, అదేవిధంగా బుద్ధిస్టులని అనేక మందిని చంపేయడం, మత మార్పిడి చేయడం, ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడం ఇవన్నీ కూడా కంటిన్యూస్‌గా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఒక పక్క అవామీ లీగ్ తనని మళ్ళీ ఏర్పాటు చేయడం, అదేవిధంగా షేక్ హసీనా ఎవరైతే అవామీ లీగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె బంగ్లాదేశ్‌ని ఒక డెవలపింగ్ నేషన్‌గా, మంచి నేషన్‌గా తయారు చేయడము, టెక్స్టైల్ ఇండస్ట్రీలో బంగ్లాదేశ్‌ని ఒక హబ్‌గా తయారు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో షేక్ హసీనా కొంతమేర ఖచ్చితంగా మైనారిటీస్‌కి హక్కులు ఇస్తూనే మైనారిటీస్‌ని కాపాడుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలో మైనారిటీస్ కూడా వారి వాయిస్ పెంచుతూ మైనారిటీస్ హక్కుల గురించి పోరాటం చేస్తున్నారు. ఇది నచ్చినటువంటి ఈ యొక్క ఇస్లామిక్ రాడికల్ వాదులు కొంతమంది ఈ పాకిస్తాన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ అవామీ లీగ్‌ని అదేవిధంగా మైనారిటీస్‌ని అణచివేయాలనేటువంటి క్రమంలో భాగంగా రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఒక సాకుగా తీసుకుని షేక్ హసీనా యొక్క ప్రభుత్వాన్ని దించేశారు. గంటల వ్యవధిలోనే ప్రజాస్వామ్యం కాస్త ఒక నియంతృత్వ పాలనలోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. షేక్ హసీనా భారతదేశానికి వచ్చేయడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సంస్థలు ఏర్పాటు చేసుకుని మైనారిటీ హక్కుల కోసం పోరాటం చేయడము, ఇవన్నీ చూసినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, ఇస్లామిక్ రాడికల్ వాదులు కావచ్చు, వీరు అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ సాధువు అయినటువంటి చిన్మయ కృష్ణదాస్, ఈయన ఇస్కాన్ ప్రీస్ట్ ఈయన, వీరందరూ కూడా కలిసి ఈ చిన్మయ కృష్ణదాస్ ఆధ్వర్యంలో హిందువులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ మైనార్టీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని ఆయన అక్రమంగా బంధించడం జరిగింది. రీసెంట్గా ఒక 4, 5 నెలల క్రితం వచ్చినటువంటి వరదల్లో చాలా కీలకంగా పనిచేసి మతం అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టినటువంటి ఏకైక సంస్థ ఇస్కాన్ అక్కడ. అలాంటి సంస్థను కూడా ఈ రోజున బ్యాన్ చేస్తున్నారంటే ఇస్కాన్ అనేటువంటిది ఒక తీవ్రవాద సంస్థ కాదు. ఇస్కాన్ అనేటువంటిది ఒక రాడికల్ ఐడియాలజీతో ఉన్నటువంటి సంస్థ కూడా కాదు. కేవలం ఇస్కాన్ అనేటువంటిది ఒక కృష్ణ భక్తిని పంచుతూ, ఒక భగవద్గీతను ప్రచారం చేస్తూ సేవ చేసుకునేటువంటి సంస్థ. ఆ సంస్థని బ్యాన్ చేయాలి. ఆ సంస్థ యొక్క సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయడము,
ఇవన్నీ కూడా చర్యలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజున ఒక ఇస్కాన్ సాధువు మాట్లాడుతూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా భయంకరంగా ఉంది. ఏంటనంటే, హిందువు ఎవరు కూడా నుదుటన తిలకాన్ని ధరించవద్దు, నుదుటిన బొట్టు పెట్టుకోవద్దు. అదేవిధంగా కాషాయ బట్టలు ధరించవద్దు. ఎందుకనంటే మీరు నుదుట బొట్టు పెట్టినా, కాషాయ బట్టలు ధరించినా ఇస్లామిక్ వాదులకి మీరు కనపడ్డారంటే వారు చంపేస్తున్నారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగా ఇదే జరిగింది. ఎందుకనంటే ఇదే చిన్మయ కృష్ణదాస్ గారి గురించి ఆయన కోర్టులో వాదించడానికి, ఆయన కోసం వాదించడానికి ఒక ముస్లిం లాయర్ ముందుకొస్తే ఆయన్ని కూడా చంపివేయడం జరిగింది. ఆయన హిందూ అనుకుని ఆయన చంపడం జరిగింది. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి పాకిస్తాన్లో ఒకప్పుడు జరిగేవి, ఇప్పుడు జరుగుతుంటాయి. ఇది మనకు కామన్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మొదలైంది. ఇలాంటి సంఘటనలు అనేటువంటివి ముఖ్యంగా ఇస్లామిక్ రాడికల్ తీవ్రవాదం యొక్క ఆలోచన విధానంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చాలా ప్రమాదకరంగా మారారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మన భారతదేశంలో కూడా 1990లో కాశ్మీర్లో ఇదే సిచ్యువేషన్ జరిగాయి. కాశ్మీర్లో ఆనాటి పండితుల్ని చంపివేయడం కావచ్చు, మహిళల్ని అత్యాచారం చేయడం కావచ్చు, చాలామందిని మత మార్పులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. కాశ్మీర్ పండితులు కాశ్మీర్ను వదిలేసి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. 13-12 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఒక మైండ్ వాష్ చేసి వాళ్ళు టెర్రరిజం అనేటువంటి ఒక భావన నింపి వాళ్ళని టెర్రరిస్టులుగా తయారు చేయడానికి పనిచేస్తున్నారు. దానికి సంబంధించిన రీసెంట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా చాలా చోట్ల దాడులు చేసింది. అన్నీ కూడా మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. గమనించుకోవడం కాకుండా ఒక సనాతన ధర్మవాదిగా, ఒక హిందువుగా నా ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. అదేవిధంగా ఇతర ధర్మాన్ని వ్యతిరేకించకుండా, ఇతర ధర్మాన్ని మనం దూషించకుండా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఒక పరిస్థితి వస్తే కనుక ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్గా మనం కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితులు భారతదేశంలో రాకూడదు, రావనేటువంటి ఆశిస్తున్నాను. ఎందుకనంటే ఈ దేశంలో హిందువుల మెజారిటీగా ఉన్నంత కాలము కూడా ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజాస్వామ్య దేశంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే మాట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేకే మహమ్మద్ గారు కూడా మాట్లాడుతూ, ఈ దేశం ఇంకా ప్రజాస్వామ్య దేశంగా ఉంది అని అంటే కేవలం ఈ దేశంలో హిందువుల మెజారిటీగా ఉండడం వల్లే అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి పరమతాన్ని గౌరవిస్తూనే మన మతం, మన ధర్మం, మన సనాతన ధర్మానికి దాడి జరిగిన, సమస్య వచ్చినా ఖచ్చితంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నమస్తే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.